గత 45 ఏళ్లలో ఎప్పుడు కూడా మీరు మా మీద కాల్పులు జరపలేదు. మరి ఇవాళ మీరు కాల్పులు అనేవి జరిపారు. అలాగే టిబెట్ వాసులారా, మీరు మా బానిసలు, కానీ ఇవాళ మీరు స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్స్ అని చెప్పుకొని భారతదేశ ఆర్మీతో కలిసి మా మీదే దాడి చేస్తారా? సో ఇది ఇప్పుడు చైనా గోల. బీజింగ్ ఎంతగా రగిలిపోతుంది అంటే ఎంతగా అప్సెట్ అయ్యారు అంటే ఇప్పుడు ఈ టిబెటియన్ నాయకుడు అంటే కమాండర్ నియమి టెన్సిన్, సో ఇతను మన భారతదేశం కోసం ప్రాణత్యాగం చేశాడు. అంటే ఇక్కడ మీరు గమనించారనుకోండి, చైనా టిబెట్ను ఆక్రమించుకుంది. టిబెట్ పౌరులు ఇవాళ చైనా పౌరులుగా గుర్తించబడుతున్నారు. అలాంటి ఒక టిబెట్కు చెందిన ఒక బృందము వీళ్ళు భారత సైన్యంతో కలిసి చైనా మీద దాడి చేసి వాళ్ళను ఓడించారు. అంటే ఏంటి, 30 కొండలను కూడా ఆక్రమించుకోవడంలో ఈ స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్స్ అనేది చాలా కీలకమైన ఒక పాత్రను పోషించింది. వీళ్ళందరూ కూడా టిబెటియన్ వాసులే. సో ఇది చైనాకు కోపం. ఇవాళ ఎలా అయిపోయిందంటే ప్రపంచ దేశాలందరూ కూడా ఇవాళ చైనాను ఎండగడుతున్నారు. అంటే టిబెటియన్లు ఎంత ధైర్య సాహసాలు చూపించారు. సో అలాంటి టిబెటియన్లు బానిసల్లాగా చూస్తూ వాళ్ళను చిత్రహింసలు పెడతారా అని. అంటే మీరు చూసారు అనుకోండి, 1949లో టిబెట్ అనేది ఒక స్వతంత్ర దేశం. ఎంతో అద్భుతమైన మీకు సంస్కృతి వాళ్ళది. వాళ్ళు మహాయాన వజ్రయాన అనే బౌద్ధాన్ని వాళ్ళు పాటించేవాళ్ళు. ఎంతో శాంతియుతంగా నివసించే అద్భుతమైన ప్రజలు టిబెటియన్లు. కానీ 1950 నుంచి మీరు చూసారనుకోండి, వాళ్ళ జీవితాలు అతలాకుతలం అయిపోయింది. అంటే చైనా వాళ్ళ దేశంలో దురాక్రమణ చేసి మీకు 1959 వచ్చేటప్పటికి మీకు వాళ్ళ నాయకుడు దలై లామా అని ఆ దేశం నుంచి తరిమి వేశారు. అంటే ఆయన పారిపోయి భారతదేశానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన 1,00,000 మందితో వచ్చాడు. వీళ్ళందరూ కూడా సెల్ఫ్ ఇంపోజ్డ్ ఎగ్జిల్ అంటారు. అంటే ఆయన భారతదేశంలో ధర్మశాలలో ఉంటూ ఇక్కడ నుంచి నేను టిబెట్ పాలన చేస్తాను అన్నాడు. చెయ్యగలిగాడా అంటే కాదు. మీరు ఏకంగా 10 లక్షల మంది టిబెటియన్లు ఈ చైనా సైనికుల చేతుల్లో అత్యంత కిరాతకంగా మీకు చంపబడ్డారు. ఇది ఎంతో దారుణం. అక్కడ ఉండే మహిళలను ఈ చైనా అధికారులు కానివ్వండి, సైనికులు కానివ్వండి, వాళ్ళకు తోచినట్టు మానభంగం చేసి వాళ్ళు గర్భవతులు అయితే మీకు అబార్షన్లు చేసి వాళ్ళని అంతలాగా వీళ్ళు హింసించారు. ఇవాళ వరకు అదే పరిస్థితి. కాబట్టి ఇవాళ ఏమైపోయిందంటే ఒక్కసారిగా ఈ స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్స్ అనే టిబెటియన్లు భారతదేశంతో కలిసి అంటే భారత ఆర్మీతో కలిసి వీళ్ళు చైనాని ఎదిరించి పోరాడడం అనేది ప్రపంచ స్థాయిలో మీకు ప్రతి వాళ్ళు కూడా ఇవాళ కొనియాడుతున్నారు. కెనడా, ఈ కెనడా దేశంలో చైనా కౌన్సిలేట్ ఉంది. ఇక్కడ నిన్న 300 మంది టిబెటియన్లు అక్కడికి వచ్చి వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. చైనా ఇంత దారుణాలు చేస్తుంది, భారతదేశ సరిహద్దుల్లోకి వెళ్ళి వాళ్ళని బెదిరిస్తుంది, దీన్ని మేము ఒప్పుకోము. మా నియామి టెన్సిన్ మరణము అనేది, ఆ ప్రాణత్యాగం అనేది చాలా గొప్పది. మా ధైర్య సాహసాలను ఎవరు కూడా మర్చిపోవడానికి లేదు. చైనా డౌన్ చెప్పేసి వాళ్ళు అక్కడ ఎంతో ఆవేశంగా ప్రొటెస్ట్ చేశారు. అలాగే నువ్వు టిబెటియన్లను బానిసలుగా చూసావు, కానీ వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే భారతదేశంతో కలిసి వాళ్ళు యుద్ధానికి వస్తున్నప్పుడు మీకు ఎక్కడ పడితే అక్కడ వ్యాన్లు వెళుతున్నప్పుడు అలా కూడా జై హింద్ అని అరుపులు, జై టిబెట్ అనే అరుపులు, ఇవే మీకు భారతదేశం అంతా కూడా వినిపిస్తుంది. లడాక్ వ్యాలీ అంతా కూడా ఇవాళ మీకు ఇదే పరిస్థితి. టిబెట్ను బానిసలుగా చూసి వాళ్ళ దేశాన్ని ఆక్రమించుకున్న చైనాను వాళ్ళు డౌన్ అంటున్నారు, భారతదేశానికి జై అంటున్నారు. సో ఇలాంటి ఒక పరిస్థితి ఇవాళ ప్రపంచ దేశాలంతా కూడా మీకు గమనిస్తున్నారు. చైనా యొక్క దురాగతాలు అనేది ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. ఇక్కడ వీళ్ళు ఎంత గొప్ప అబ్జర్వేషన్ చేశారంటే యుద్ధాన్ని ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఇదే మీకు సరైన సమయము. చైనా టిబెటియన్లను అణగదొక్కింది, ఎన్నో విధాలుగా హింసించింది. ఇవాళ వీళ్ళు భారతదేశంతో కలవడం వలన వీళ్ళు చైనాను ఎదిరించి పోరాడగలరు. రేపు వీళ్ళు టిబెట్ స్వతంత్రము కోసం భారత సహాయం తీసుకొని ఒక కొత్త ఆర్మీని తయారు చేసుకొని వీళ్ళు ట్రైనింగ్ తీసుకుంటే మాత్రం వీళ్ళు చైనా మీద కూడా దాడి చేయగలరు. ఇలాగ చైనాను వీళ్ళు టిబెట్ నుంచి తరిమి కొట్టి వాళ్ళ స్వతంత్రాన్ని పొందగలరు. అలాంటి ఒక గొప్ప అవకాశం ఇవాళ చైనా భారతదేశానికి మధ్య ఉండే యుద్ధ వాతావరణం కల్పించింది. కాబట్టి టిబెట్ వాసులారా, మీరు భయపడకండి. యువకులందరూ కూడా యుద్ధానికి తయారవ్వండి. భారతదేశం మీకు ట్రైనింగ్ ఇస్తుంది. ఆ ట్రైనింగ్ తీసుకొని భారతదేశ సహాయంతో మీరు చైనాని ఎదిరించి పోరాటం చెయ్యండి అన్నారు. ఇప్పుడు మీరు చూసారంటే స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్స్ ఏం చేస్తారంటే వీళ్ళు గరిలా వార్ఫేర్లో మాస్టర్స్ అని చెప్తారు. అంటే వీళ్ళు చూసారనుకోండి, ఇండియన్ ఆర్మీలో వీళ్ళు ఉండరు. మరి వీళ్ళు ఎవరు అంటే వీళ్ళు ఎవరంటే కోవర్ట్ ఆపరేషన్స్ చేయడంలోనే వీళ్ళు నిష్ణాతులు. అంటే వీళ్ళు ఎవరికి కూడా రిపోర్ట్ చేయరు. రిపోర్ట్ ఎవరికి వెళ్తుందంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి మాత్రమే వెళ్తుంది. అంటే క్యాబినెట్ సెక్రటరియట్ అంటాం చూసారా, వాళ్ళకి వీళ్ళు రిపోర్ట్ చేస్తారు. అంతేగాని ఈ నార్మల్ మిలిటరీ ఆపరేషన్స్
ఆపరేషన్స్లో వీళ్ళు ఉండరు. సో వీళ్ళు ఎప్పుడైతే ఒక ప్రత్యేకమైన మిషన్ని ఎంచుకుంటారో అప్పుడే వీళ్ళు రంగంలోకి దిగుతారు. సో వీళ్ళకి మనము అప్పచెప్పిన ప్రత్యేకమైన మిషన్ ఏమిటి అంటే పాంగాంగ్ సూ దగ్గర ఉండే సదర్న్ బ్యాంక్ ఏదైతే ఉందో అక్కడ ఉండే కొండలను మనము స్వాధీనము చేసుకోవాలి అని చెప్పేసి వీళ్ళను మనం తయారు చేశాము, ట్రైనింగ్ ఇచ్చాము, పంపించాము. వీళ్ళు విజయవంతంగా అంటే మీకు ఫ్రంటియర్ ట్రూప్స్ అంతా కూడా వీళ్ళే ఉన్నారు, వీళ్ళే ఘనతను సాధించారు. వెనక ఇండియన్ ఆర్మీ ఉండి వీళ్ళని సపోర్ట్ చేసింది. సో ఈ విధంగా మీరు గమనించారు అనుకోండి, చైనా అనేది మీకు ఈస్టర్న్ లడఖ్లో యుద్ధము చెయ్యాలి అంటే టిబెట్ భూభాగంలో నుంచే వాళ్ళు యుద్ధము చెయ్యగలరు. టిబెట్ అనేది వాళ్ళ దేశము కాదు కాబట్టి వీళ్ళు టిబెటియన్ల సహాయం తీసుకొనే ఈ యుద్ధము చెయ్యగలరు. టిబెటియన్లు అనేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చైనాకు సపోర్ట్ చేయరు. వాళ్ళు 1950 నుంచి వాళ్ళు చైనాకు వ్యతిరేకంగానే వాళ్ళ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. కానీ వాళ్ళు బలహీనులు. వాళ్ళ దగ్గర అప్పుడే దగ్గర 40,000 మంది సైన్యం మాత్రమే ఉండింది. కాబట్టి వాళ్ళు ఏమీ చెయ్యలేక చైనా దగ్గర సరెండర్ అయిపోయారు. కానీ ఇవాళ పరిస్థితి మారింది. భారతదేశం వాళ్ళకి పూర్తిగా సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఇవాళ టిబెటియన్ యువతలో ఒక కొత్త శక్తి అనేది వచ్చింది. వాళ్ళు గరిల్లా వార్ఫేర్ ఎలా చేయాలి, కోవిడ్ ఆపరేషన్స్ను ఎలా విజయవంతంగా వాళ్ళు ముగించాలి అనేది వాళ్ళు నేర్చుకున్నారు. కాబట్టి టిబెట్లో ఒక కొత్త సైన్యం అనేది తయారవుతుంది. దానికి పూర్తి సపోర్ట్ భారతదేశం నుంచి వస్తుంది. అలాగే మీకు మంగోలియా నుంచి కానివ్వండి, హాంకాంగ్ నుంచి, టాయివాన్ నుంచి, అంటే ఎక్కడైతే ప్రపంచంలో డెమోక్రసీస్ అనేవి ఉంటాయో వీళ్ళందరూ కూడా కలిసి చైనాకు ఒక గట్టి బుద్ధి చెప్తారు. సో అలాంటి ఒక పరిస్థితి ఇవాళ టిబెట్లో మీకు మొదలయ్యింది. ఎందుకంటే స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్స్ అనే యువకులు, ఈ టిబెటియన్ యువకులు కనబరిచిన ఈ ధైర్య సాహసాలు అనేవి ప్రతి ఒక్కళ్ళు అంటే ప్రపంచ స్థాయిలో ప్రతి ఒక్క దేశాన్ని ఆకర్షించింది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు టిబెటియన్స్ సపోర్ట్ చేస్తారు. సో ఇలా మనం చూసుకున్నాం అనుకోండి, టిబెట్లో చెలరేగుతున్న ఈ విప్లవం అనేది రేపు జింజియాంగ్ ప్రావిన్సీలో కూడా అంటే ఉయ్హూర్ కమ్యూనిటీ అంటున్నాం చూసారా, వాళ్ళు కూడా తిరగబడతారు. అలాగే హాంకాంగ్, తాయివాన్ ఈ దేశాల అందరూ కూడా అక్కడ మీకు ఈ విప్లవ జ్వాల అనేది రగిలి అది ఎలాగో అలా చైనాను పూర్తిగా భస్మము చేస్తుందని చెప్పేసి ఇవాళ ప్రపంచ స్థాయిలో యుద్ధ నిపుణులు అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. సో ఇలాంటి ఒక పరిస్థితి వస్తే ఒక భారతదేశంతో చైనా ఈ గొడవలు పెట్టుకోవడం వలన ఇవాళ ప్రపంచ స్థాయిలో అన్ని దేశాలు కూడా కలిసికట్టుగా చైనాను ఎండగడుతున్నాయి. అంటే చైనా అనే దేశాన్ని మనం పూర్తిగా నాశనం చేయాలి. ఈ దేశము వల్ల ఈ ప్రపంచంలో ఇలాంటి ఒక అశాంతి ఉంది, ఇలాంటి ఒక యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. కాబట్టి ఆ చైనా అనే దేశాన్నే లేకుండా చేస్తే మంచిదని చెప్పి వాళ్ళు ఏదో ఒక విధంగా ఈ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అని ఏదైతే ఉందో దానిని వీళ్ళు ఎలాగో అలా వీళ్ళు బ్రేక్ చేయగలిగితే వాళ్ళందరూ కూడా వాళ్ళ మనసును మార్చుకొని చైనా ప్రభుత్వం మీదే వాళ్ళు తిరగబడితే మాత్రము ఇక ప్రపంచ దేశాలు సుఖశాంతులతో ఉండగలవు అనేది ఇవాళ అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి, మీ అనాలిసిస్ ఏంటి? ఈ చిన్న దేశాలందరూ కూడా కలిసి చైనాకు బుద్ధి చెప్తారా, లేదా ఇవాళ టిబెట్లో వచ్చిన ఈ మార్పు అనేది ప్రపంచంలో అన్ని చిన్న దేశాల్లో కూడా వస్తుందా? దీనికి భారతదేశమే ఒక గురువుగా ఉండి వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని ముందుకు నడిపిస్తుందా అనేది మన కాలమే చెప్పాలి. సో దీనికి సంబంధించిన మీ అనాలిసిస్ ఎలా ఉందో మీరు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.